నమస్తే. సంక్రాంతి పండగకి ఇంటికి వెళ్దాం అనుకుంటాం ప్రజలారా. ఇది తెలుసా? ఇప్పుడున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ గవర్నమెంట్ బస్సుల సర్వీసులను ఎంత పెంచిందో తెలియదు, కానీ టికెట్ ప్రైజులను మాత్రం భారీగా పెంచింది. 250 ఉన్న హైదరాబాద్ టు కరీంనగర్ ఎక్స్ప్రెస్ టికెట్ ఇప్పుడు 350గా మారింది. అంతే, దాదాపు 100 రూపాయలు అదనంగా ప్రయాణికుడి మీద భారం పడుతుంది. ఇతర మతస్థుల పండుగలకి ఆఫర్లు, డిస్కౌంట్లు పెట్టిన ఇదే ప్రభుత్వం ఇప్పుడు టికెట్ల ప్రైజులను హైక్ చేస్తున్నది. ఈ ప్రభుత్వ ఖజానాకి పడిన గండిని పూడ్చడానికి. ఇదేనా మీరు గొప్పగా చెప్పుకునే సెక్యులరిజం? ఎందుకని పర్టికులర్ ప్రజలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, వీళ్ళైతే మనుషులు కాదా? ఈ రోజుల్లో సగటున ఒక వ్యక్తి సంపాదన 20,000 కంటే తక్కువగానే ఉంటుంది. మీరు చేసిన ప్రైజ్ల హైక్ వల్ల 5,000 కంటే ఎక్కువ ఈ పండుగ పూట ప్రజల మీద భారం పడుతుంది. ఒక్కసారి ఈ పేద ప్రజల గోడును అర్థం చేసుకోండి. ప్రైజ్ల హైక్ల మీద పెట్టిన శ్రద్ధలో సగం బస్సుల అవైలబిలిటీ మీద పెట్టుంటే ఈరోజు ప్రజలకి దుస్థితి వచ్చేది కాదు. ప్రభుత్వాలు ఖజానా నింపుకునే ప్రయత్నాలే కాకుండా ప్రజల కష్టాలు కూడా తీర్చే ప్రయత్నాలు చేయాలని కోరుకుంటూ నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి.